పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఇదే వాయిస్. మరి పుష్ప సూపర్ హిట్టా, బంపర్ హిట్టా, రికార్డులు బద్దలు కొడుతుందా, యావరేజా, ఇవన్నీ కూడా ఒకటి రెండు రోజుల్లో దానికి క్లారిటీ వచ్చేస్తుంది. కానీ సినిమా రిలీజ్ అవ్వకముందు, సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని అంశాలు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన అల్లు అర్జున్, అదే మెగా వర్సెస్ పుష్ప అవుతుందా? అసలు పుష్పకి మెగా ఫ్యామిలీకో లేకపోతే మెగా కాంపౌండ్కో సంబంధం ఏంటి? సినిమాని సినిమా రకంగానే చూడాలి కదా, దానికి వివాదాలకు ఎందుకు తావిస్తున్నది అంటే సోషల్ మీడియాలో వస్తున్న వాటి ఆధారంగానే నేను మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారిని పుష్పలో టార్గెట్ చేసి ఆయన తక్కువ చేసే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది వైరల్ అవుతున్న అంశం. అంతేకాకుండా నిన్న నేను ఒక పిఠాపురంలో అంశం మీద ఒక అనాలిసిస్ కూడా నేను చేశాను. సో అందులో కూడా ఒక పాయింట్ చాలా వైరల్ అయింది. ఎవడేమి పీకలేడు బ్రదర్ అని చెప్పి ఒక పోస్టర్ పెట్టి ఆ పీకే అన్నదాన్ని రౌండ్ చేసి పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. సో పీకే అంటే పవన్ కళ్యాణ్, ఆయన ముద్దుగా అందరూ పీకే గారని పిలుచుకుంటుంటారు కదా. సో దాన్ని హైలైట్ చేసి ఎవరు ఏం పీకలేరనే అర్థం వచ్చే విధంగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు నిన్నంతా వైరల్ అయింది. సో ఈరోజు వస్తే ఈరోజు అంశానికి ఏవో కొన్ని ఎవడు రా బాసు, ఎవడికి రా బాసు, ఆడికి ఆడి కొడుక్కి ఏదో ఆడి తమ్ముడికి నేనే బాస్ అని ఏదో అన్నాడట ఈయన. అలాగే చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, రామ్ చరణ్ గారిని అందరినీ టార్గెట్ చేశాడు ఈయన. ఆ రకంగానే మాట్లాడాడు ఆయన. ఓకే, సినిమాల్లో ఎలాంటి డైలాగ్ గతంలో కూడా మీకు గుర్తుండే ఉంటుంది. వకీల్ సాబనో లేకపోతే భీమ్లా నాయక్ ఇలాంటి వాడిని కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని అంటే అప్పుడు పెద్ద ఎత్తున ఏళ్ళు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన భలే అనేసాడు. అంటే ఫ్యాన్స్ అలా ఉంటారు. తనకు నచ్చిన వాళ్ళని ఎవరినన్నా తన అభిమాన హీరో ఏదైనా మాట్లాడితే వాళ్ళకి జోష్గా ఉంటుంది. అలాగే విమర్శించినా రగిలిపోతుంటారు. సో ఇది షరా మామూలు. సో ఈ పరిస్థితుల్లో మెగాస్టార్ గారు మరి దీనికి ఏమైనా ఒక ముగింపు పలకాలి, లేకపోతే అల్లు అర్జునే బహిరంగ రావాలి, ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు. మరొకటి ఏంటంటే సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ గారు కుటుంబ సమేతంగా సినిమా చూడడానికి వెళ్ళారు. దీనికి ఆయనతో పాటుగా నంద్యాల మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కూడా రావడం జరిగింది, శిల్పా రవీంద్ర. సో అసలు నంద్యాల నుంచే ఇదంతా మొదలైంది. ఈ ఎపిసోడ్ వైఎస్ఆర్సీపీకి ఈ నెల సపోర్ట్ చేశారండి. మరి ఇలాంటి అవకాశాన్ని వైఎస్ఆర్సీపీ వదులుకుంటుందంటే అస్సలు వదులుకోదు. నిన్న గుత్తిలో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే బన్నీ ఇద్దరు ఫోటోలు పెట్టి ర్యాలీ కూడా నిర్వహించారట. తగ్గేదిలే అని. ఇదన్నీ కూడా పెద్ద వివాదానికి తావిస్తున్నాయి. మరి దీన్ని ఏ రకంగా పుల్ స్టాప్ పెడతారో. ఒక పక్క నాగబాబు గారు మొన్న చురకలేస్తా ఒక ట్వీట్ పెట్టారు, ఆ తర్వాత నార్మల్గా ఒక ట్వీట్ పెట్టారు. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన భవిష్యత్తు ప్రణాళికను ప్రకటించారు. ఏ రకంగా ఫైట్ చేయాలి. ఈ నెల 27 నుంచి ముహూర్తం స్టార్ట్ చేసినట్టున్నారు. ఇంకా డైరెక్ట్గా కూటమికి వార్నింగ్లు ఇవ్వడమే కాకుండా బరిలోకి దిగడానికి సర్వం సిద్ధమని. మరి కాకినాడ పోర్టులో ఏం జరుగుతుంది, ఇవే ఇష్యూస్పై చర్చిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు తాతంశెట్టి నాగేంద్ర గారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే కారుమూరి వెంకటరెడ్డి గారు, వైసీపీ జాయింట్ సెక్రటరీ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. డిబేట్ని దయచేసి అందరూ డిబేట్గా చేద్దాం. దయచేసి ఎవరు కూడా పర్సనల్గా వెళ్ళొద్దు. ఎవరికి ఇస్తే వాళ్ళు మాత్రమే మాట్లాడండి. ముగ్గురే ఉన్నారు కాబట్టి ఎక్కువ టైం నేను ఇస్తాను. ప్రశాంతంగా డిబేట్ని సాగిద్దాం. ముందుగా నాగేంద్ర గారు, వైరింగ్ ఏదో ప్రాబ్లం వచ్చింది, వాయిస్ వినిపిస్తుందా? నేను డైరెక్ట్ వినిపిస్తుందండి, వినిపిస్తుంది, క్లియర్గా మీ వాయిస్ ఉంది. ఏంటి పుష్ప 2కి అసలు మెగాకి సంబంధం ఏంటి? పుష్ప వర్సెస్ మెగా వరల్డ్ ఫైర్ అని చెప్పి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు. ఏంటి మీ నాయకుడిని అవమానిస్తానో లేకపోతే కళ్యాణ్ గారిని కొద్ది తక్కువ చేస్తానో, సినిమాల్లో డైలాగులు ఉన్నాయని వస్తున్న వార్తల్లో నిజమేంత? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్మ గారు, మీకు మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ముఖ్యంగా వెంకటరెడ్డికి చాలా రోజుల తర్వాత కనిపించాడు సోదరుడు. సార్, ఇప్పుడు పుష్ప అనేది సినిమా, ఇప్పుడు ఇది ఏ తోటలో పూసిన పుష్పం సార్?
అక్కడ వ్యవసాయం చేసింది ఎవరు, అక్కడ మొక్కలు నాటింది ఎవరు, అవి ఎక్కడ పూసిన పుష్పం ఇది? ఇప్పుడు తాతలను తండ్రులను తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడని దాన్ని వీళ్ళు తోడు చేసి మీరు అన్నారు. ఇప్పుడు మీరు మాట్లాడక అందుకే నేను చెప్తున్నా. రెండోది, ఈ సినిమాల్లోకి రాజకీయాలను చొప్పించి, నేను మీరే అన్నారు ఇప్పుడు చాలా చోట్ల, కానీ అందరు చూసిందే, అసలు జగన్మోహన్ రెడ్డికి సినిమాకు సంబంధం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నా మిత్రుడు ఇక్కడ వైసీపీ పార్టీ స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, రంగారెడ్డి ఆకే పార్టీ అండి. ఆయన చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఏ రోజు ఆయన వైసీపీ లీడర్ ఫస్ట్ నుంచి కూడా, ఇప్పటికే ఆయన వైసీపీ లీడరే. సినిమా అయితే చిరంజీవి థియేటర్ దగ్గరకు వచ్చేది, ఒకవేళ అంత అవసరం అయితే ఆ పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉండి ఎవరి ఫోటోలు ఉండి వాళ్ళ అనుచరులు ఎవరో ఫ్లెక్సీ కడతా ఉన్నా ఆయన ఫోటో వేసి కట్టుకుంటారు. అంటే ఆయన సినిమాని సినిమాలాగా చూసి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏ సంబంధం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి, అంటే కొన్ని భావోద్గాలు, ఘోర ఓటమి తర్వాత ఇప్పుడు మనకి పుష్ప ఉంది కదా అని వీళ్ళ సొంత డైలాగులను ఇక్కడ వేసి రాసినప్పుడు ఖచ్చితంగా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఈ రోజు స్టార్ట్ అయింది కాదు, ఈ రిలీజ్కు చాలా మంది సినిమా షూటింగ్ ఈ టచ్ లేని వాళ్ళకి తెలియదు. దాదాపు ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముందే 3 months నుంచి ఈ గొడవ ఇన్నర్గా జరుగుతుంది. ఈ ఇన్నర్గా జరిగేదాన్ని 100% నిర్మాతలకు అక్కడ ఉన్నటువంటి ఆ టీమ్ స్క్వాడ్ కూడా పంపించడం జరిగింది. ఏదైతే కొన్ని ట్విట్టర్ ట్వీట్లు కానీ కొన్ని అన్ని ఏమని, ఇది కొంచెం అతిగా ఉంది, ఎందుకంటే దీంట్లో మీరున్నారో లేదో నాకు తెలియదు, వచ్చేదైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కిందకి వస్తుంది, లేదా అల్లు అర్జున్ ఫ్యాన్సే ఇప్పుడైతే ఏమైనా అనొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద సొట్టు పెట్టి ఆయన ఫోటో పెట్టి తిడుతున్నారో తెలియదు అని చెప్పి ఒక ఇన్నర్గా మెసేజ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రికార్డులు ఏం లేవు